చూడండి, నేను మీతో మాట్లాడాలనుకున్న విషయం. నో, లేడీస్ ఫస్ట్ అన్నారు. నేను మీతో చెప్పాలనుకున్నది ముందే చెప్పేస్తాను. గోపి, ఓ మనిషికి మరో మనిషి అంటే ఎందుకు అభిమానం పెరుగుతుందో, ఓ వ్యక్తికి మరో వ్యక్తి అంటే ఎందుకు ఆకర్షణ కలుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఏంటి మీరనేది? గోపి, నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నాను, మనసారా ప్రేమిస్తున్నాను. ప్రేమ, ఆరాధన ఇదంతా వట్టి మోసం. మగవాడిని ఆకట్టుకోవటానికి ఆడది విసిరే బల ఈ ప్రేమ అన్న మాట. ప్రేమ పేరుతో నిండు జీవితాన్ని కాలరాయటానికి కూడా వెనకాడిన ఆడవాళ్ళంటే నాకు అసహ్యం. ఏమిటి ఇప్పుడు భోజనానికి ఏర్పాటు చేస్తున్నావు? అమ్మాయి ఇంకా భోజనం చేయలేదా? లేదు బాబు గారు. ఎక్కడుంది అమ్మాయి? పైన ఉన్నారండి. శాంతి, అమ్మా శాంతి. నాన్న మీరు? అవునమ్మా, నిన్ను చూడాలనిపించింది, రెక్కలు కట్టుకుని వచ్చి వాలాను. రా భోజనం చేద్దాం రా. ఎలా ఉంది నీ వ్యాపారం? బాగానే ఉంది. నేను తండ్రిగా అడగటం లేదు, స్నేహితుడిగా అడుగుతున్నాను. నీ ప్రేమ, పెళ్లి వ్యవహారం ఎంతవరకు వచ్చింది? అర్థమైంది. ఈ లక్ష్మీపతికి అనుకున్నది ఎలా సాధించాలో బాగా తెలుసు. ఏమ్మా, ఇవాళ లక్ష్మీపతి గారి ఇంట్లో ఏదో ఫంక్షన్ అని కవర్ చేశారుగా, వెళ్ళలేదే? వెళ్ళలేదు. అదేమిటమ్మా, స్నేహధర్మాన్ని మర్చిపోకుండా సమయానికి సహాయం చేశాడు. ఇవాళ ఆపరేషన్ పూర్తి నేను ఎలా బ్రతికి బయటపడ్డానంటే వాడి చలవే కదమ్మా. వెళితే బాగుండేది. నమస్తే అండి. నమస్తే. రండి రండి, వెల్కమ్. అందరు కూల్ డ్రింక్స్. నమస్కారం. రండి. వద్దురా. అడ్రస్ లేని వాళ్ళందరూ తాగుతుంటే నీకేం కర్మే? ఇదంతా మందే, తాగు. కేక్ కట్ చేయమ్మా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. మా శాంతి పుట్టినరోజు పండుగ సందర్భంగా ఒక శుభవార్త. ప్రతి కన్న తండ్రి బిడ్డకు దూరమయ్యే ముందు పొందే ఆనందం. మా శాంతికి పెళ్లి నిశ్చయమైంది. జతగాడెవరో తెలుసా? మా ఫ్యాక్టరీ మేనేజర్ మిస్టర్ గోపి. కంగ్రాచులేషన్స్ గోపి. నేను ఒప్పుకోను నాన్న, అది జరగని పని. ఆవేశపడకు. లక్ష్మీపతి గారు ముందే నాతో ఈ విషయం మాట్లాడారు. అంత పెద్ద మనిషి అడుగుతుంటే కాదనలేక మాటిచ్చేశాను. ఆ మనసును చంపేసి బ్రతుకును బలి చేసే నీ మాటతో నాకు సంబంధం లేదు. నా బ్రతుకు నాది, నా నిర్ణయం నాది. నిజమే బాబు. కన్న తండ్రిగా నా బాధని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు లక్ష్మిని చేసుకుంటానన్నప్పుడు సంతోషంతో పొంగిపోయాను. కానీ ఆ పిల్ల మొండికెత్తి ససేమిరా వీల్లేదంది. ఎన్నాళ్ళు ఇలా ఒంటరి జీవితం గడుపుతావు చెప్పు. అందుకే నేనే ధైర్యం చేసి 600 ఈ పెళ్లి జరగదు నాన్న. శాంతినే కాదు, మరే ఆడపిల్లని నేను నమ్మలేను, నమ్మి పెళ్లి చేసుకోలేను. నీ కొడుక్కి ఇదివరకే పెళ్లి అయిపోయి కోడలు చచ్చిపోయిందనుకుని మర్చిపోనాన్న. దయచేసి ఈ విషయంలో నువ్వు జోక్యం కలుగు చేసుకోవద్దు.